నవమి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన ఆదివారం సాయంత్రం 5 గంటలకు భవ్య శ్రీరాముని భారీ శోభయాత్ర ఉంటుందని శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షులు రాళ్లపండి మహేందర్ తెలిపారు. ఇక స్థానిక గోపాలకృష్ణ మఠం నుంచి ప్రారంభమయ్యే శోభయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగుతుందని అన్నారు. ఈ ర్యాలీలో సమస్త హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీరామనామ జపం చేస్తూ అంతా కలిసి ముందుకు సాగుతామని, పట్టణ ప్రజలే కాకుండా ఇక పరిసర ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఆదిలాబాద్ పట్టణంలో హిందూ ఐక్యత కోసం శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తేదీ 6 ఈ నెల సాయంత్రం 5 గంటలకు స్థానిక గోపాలకృష్ణ మఠం నుండి భవ్యరాముని భారీ శోభాయాత్ర సాయంత్రం ఆదిలాబాద్ పట్టణ పురవీధుల గుండా ప్రారంభమవుతుంది. ఈ యొక్క ర్యాలీకి సమస్త హిందూ బంధువులందరూ వేల సంఖ్యలో వచ్చి హిందూ ఐక్యతను మరియు మన యొక్క హిందూ ఆచారాలను పాటిస్తూ ఆ శ్రీరామనవమి శోభాయాత్ర యొక్క ర్యాలీని మనం భవ్యంగా ప్రారంభించుకొని ఆ యొక్క ర్యాలీని మనం పురవీధుల గుండా మన యొక్క రామనామంతో ప్రతి ఒక్క హిందూ బంధువు రామనామ జపం చేస్తూ మన యొక్క హిందూ ఐక్యతను, మనపై హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మన యొక్క హిందూ ఐక్యతను మరియు మన హిందువుల దేవాలయాలను రక్షిస్తూ హిందువుల ప్రజల యొక్క వ్యాపారాలను కూడా రక్షిస్తూ మనమందరం ఒక్క తాటిపై ఉన్నామని చెప్పి ఐక్యతతో మన యొక్క శ్రీరాముని శోభాయాత్ర ఆ రోజు ప్రారంభించుకుందాం. ఈ యొక్క శోభాయాత్ర స్థానిక గోపాలకృష్ణ మఠం నుండి సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్ మరియు గాంధీ చౌక్, అశోక్ రోడ్ మీదుగా మరియు